హల్లెలూయా. దేవుడి కార్యాలు గొప్పవి. అర్థమైందా? ఒక అంజూరు చెట్టుకి దేవుడు శపించాడు, నువ్వు ఫలించలేదు, నేను వచ్చినప్పుడు నీ దగ్గర ఫలం లేదు. యేసుక్రీస్తు మన దగ్గరికి వచ్చినప్పుడు మన దగ్గర ఫలం లేకపోతే దేవుడు చాలా బాధపడతాడు. బాధపడి ఏం చేస్తాడు? ఆ 3 సంవత్సరాలు ఎదురు చూస్తాడు. 3 సంవత్సరాలు ఎదురు చూసి వాటిని శపిస్తాడు. అంటే యేసుక్రీస్తు శపిస్తాడని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు కేవలం ఆశీర్వాదమే కాదు. చాలా మంది యేసుక్రీస్తు కేవలం ఆశీర్వాదం ఇస్తారు, ఆయన ఏం శపించడు, ఆయన ఏం కొట్టడు. కొడతాడు కూడా. కోడా పట్టుకొని నా తండ్రి గృహము దొంగల గృహంగా మార్చాలని కోడా పట్టుకొని పదాయించి బాధ్యత. ఈరోజు ఎవరైనా క్రైస్తవులు తప్పు చేస్తే దేవుడు కోడా పట్టుకొని కొడతాడు. కోడా రుతాడు నీ వీపు మీద.